తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసుకేమైంది ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు ప్రకాష్ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా గుండెల్లో అగ్నిమంట రగులుతుంటే, కళ్ళల్లో వర్షం కురుస్తుంటే, మనసు ముక్కలవుతుంటే, మది మౌనంగా రోధిస్తుంటే, ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో మధుమతి గారికి పాదాభివందనం చేశాను. తను ఏడుస్తూ నన్ను పైకి లేపారు. తర్వాత మధుమతి గారు ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి కాసేపటి తర్వాత వచ్చారు. సిద్ధు, ఇప్పుడే వాడితో మాట్లాడాను. సంతోషంగా ఒప్పుకున్నాడు. మనం కోరినంత డబ్బు ఇస్తానని కూడా చెప్పాడు. దాంతో మనం శ్వేత పెళ్ళి ఘనంగా చేయవచ్చు. ఇంకో గంటలో ఒక చోటకు రమ్మన్నాడు. తన కళ్ళల్లో శ్వేత పెళ్లికి కావలసిన డబ్బులు వచ్చాయని ఆనందం, తన శరీరాన్ని ఒక పశువు ఆక్రమించుకోబోతోంది అనే బాధ ఒకేసారి కనిపించాయి. అది చూసి తట్టుకోలేక తనని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇద్దరం అలా ఏడుస్తూ కాసేపు అలాగే ఉండిపోయాం. కాసేపటి తర్వాత మధుమతి గారే నన్ను బలవంతంగా తయారు చేసి ఆ సన్ గ్రూప్ చైర్మన్ కొడుకు చెప్పిన చోటుకు తీసుకుని వెళ్ళారు. వాడికి ఫోన్ చేస్తే కాసేపట్లో వస్తాను అని చెప్పాడంట. మధుమతి గారు అక్కడ ఉండలేక నాకు కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డారు. నేను ఒక్కడనే బస్టాప్లో నుంచుని ఉన్నాను. నేను చేస్తుంది తప్పో ఒప్పో అర్థం కావడం లేదు. మనసులో మాత్రం బాధ ఆగడం లేదు. ఏం చేసినా నేను చేయబోయే పాపం కడుక్కోలేనేమో. నా కళ్ళ నుంచి ఎంత ఆపుదాం అనుకున్నా కన్నీరు ఆగడం లేదు. ప్రాణం లేని శిలలా అలా నుంచుని ఉన్నాను. ఆకాశం కూడా నా బాధను చూడలేకపోయిందనుకుంటా. నల్లగా మబ్బులు కమ్ముకొని వర్షించడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో, ఏంటి ఏడుస్తున్నావు, మొదటిసారా అనే మాట వినిపించడంతో ఎవరా అని పక్కకు తిరిగాను. నాకు కాస్త దూరంలో ఒక అమ్మాయి బాగా అలంకరించుకొని నిలబడి ఉంది. నేనేమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాను. ఏంటి మాట్లాడవు? నిన్ను ఈ ఏరియాలో ఎప్పుడూ చూడలేదు. ఈరోజే బిజినెస్ మొదలుపెట్టావా అని అంది. ఆ మాటకు బాగా కోపం వచ్చింది. తన వైపు చూశాను. ఏంటి కోపమా? అయితే మొదటిసారి అన్నమాట. అవును, ఇంతకీ ఎందుకోసం ఇందులోకి వచ్చావు? ఇంకేముంది, నాలాగే డబ్బు కోసమే అయింటుందిలే అని అంది. అంటే ఆ అమ్మాయి కూడా డబ్బు కోసమే ఇలా మారిందా? తన వైపు మరోసారి చూశాను. తన శరీరం అందంగా ముస్తాబైనా సరే తన కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని నిస్తేజం కనిపిస్తోంది. తన కళ్ళల్లో తడి ఆరని నీటి చెమ్మ నా చూపు దాటిపోలేదు. నువ్వెందుకు ఇలా మారావు అని అడిగాను. దానికి తను పెద్దగా నిట్టూర్చి తర్వాత ఇలా చెప్పింది. నా చిన్నప్పుడే అమ్మ పోయింది. మా అయ్యేమో తాగుబోతు. ఆయన ఎంత మహానుభావుడంటే ఒక మందు సీసా కోసం కన్న కూతుర్ని అమ్మేసేంత. పెళ్ళంటే 3 ముళ్ళు అంటారు కానీ తర్వాత ఆ ముళ్ళు నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నాయి. వాడు కూడా తాగుబోతే, సంపాదించింది మొత్తం తాగుడికే. అడిగితే కొట్టేవాడు, అన్నీ భరించేదాన్ని. కాలం నా రాతను మార్చలేక కడుపున ఒక బిడ్డనిచ్చింది. వాడు పుట్టాకైనా మారతాడు అనుకున్నా, కానీ నా ఆశ తప్పని అర్థమైంది. అలా తాగి తాగి ఒకరోజు చచ్చాడు. మొగుడు పోయాక ఊర్లో పంచకట్టిన ప్రతోడికి మొగాడనే విషయం గుర్తొచ్చి నా తలుపు కొట్టేవాళ్ళు. కోపంతో చీపురు తిరిగేసి మరీ కొట్టేదాన్ని. ఇంకా అక్కడ ఉండలేక ఈ హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే కూలికి పోయి వచ్చిన దాంతో కొడుకుని చూసుకునేదాన్ని. ఆ దేవుడు పేదోడికి కడుపు నిండా అన్నం ఇవ్వకపోయినా కన్నీళ్లు ఇంకిపోయేలా కష్టాలు మాత్రం తప్పకుండా ఇస్తాడు. నా కొడుకుకు ఏదో ప్రాణం పోయి జబ్బు చేసిందని డాక్టర్లు చెప్పారు. వైద్యం చేయాలంటే లక్షలవుతాయి అన్నారు. కళ్ళ ముందే కన్న కొడుకు ప్రాణం పోతుంటే కన్న పేగు తట్టుకోలేకపోయింది. ఎలా అయినా కాపాడుకుందామని అనిపించింది. వాడి కోసం ప్రాణాలే ఇద్దామని అనుకుంటున్నాను. ఈ శరీరాన్ని ఇవ్వలేనా అనిపించింది. అందుకే ఈ వృత్తిలోకి వచ్చాను. తన గొంతు బొంగురుపోయింది. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. తన కథ విన్న తర్వాత నా మనసు కూడా బరువెక్కింది. ఇలాంటి వాళ్ళని చాలా నీచంగా చూస్తాము. కానీ మనసు చంపుకొని ఈ వృత్తిలోకి దిగిన చాలామంది వెనుక అంతులేని కష్టం ఏదో ఉంటుందని ఈరోజే అర్థమైంది. ఆవిడకి ఏం చెప్పాలో తెలియక మౌనంగా తన చేతి మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాను. కాసేపటి తర్వాత, నువ్వు కూడా నాలాగే ఎవరికోసమైనా ఈ పనికొచ్చావా అని అడిగింది. అవును అన్నట్టు తల ఊపాను.
ఒక అమ్మాయి ప్రాణం పోయినా తన శరీరాన్ని తన భర్త కాకుండా వేరేవాడు తాకాలని కోరుకోదు. కానీ దానికి కూడా సిద్ధపడింది అంటే నీకు తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నీలా ప్రేమించే వాళ్ళు దొరకడం తన అదృష్టం. నీ ప్రేమను పొందిన వాళ్లకు ఒక మాట చెప్పాలని ఉంది. అలిసేదాకా మాత్రమే ఆటలాడుతాం, గెలిచేదాకా మాత్రమే యుద్ధం చేస్తాం. కానీ జీవితం మాత్రం చచ్చేదాకా బతకాలి. చచ్చాక కూడా బతికేది ప్రేమ మాత్రమే. అలాంటి ప్రేమను మాత్రం అస్సలు వదులుకోకు అని చెప్పు. ఇంతలో ఎవరో కస్టమర్ రావడంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను మాత్రం అలాగే నిలబడిపోయాను. తన మాటలు నాకు ఒక చెంపదెబ్బలా అనిపించాయి. అవును, మధుమతి గారు నా కోసం తన శరీరాన్ని ఇచ్చేద్దాం అనుకున్నారు. అంటే నా మీద ఎంత ప్రేమ ఉండాలి. మరి అంతే ప్రేమ నాకు కూడా ఉంటే తనని వేరేవాడు తాకుతుంటే చూడగలనా? ప్రేమ అంటే తనకు ఏమీ అవ్వకుండా చూసుకోవాలి, కానీ తనని బాధ పెట్టడం ఏంటి? ఇలా సంపాదించిన డబ్బుతో శ్వేత పెళ్లి చేసినా జీవితాంతం నేను సంతోషంగా ఉండగలనా? ఈ నిజం తెలిస్తే అమ్మ, శ్వేత నా మొహమైనా మళ్ళీ చూడగలరా? నా మదిలో ఎన్నో వేల ప్రశ్నలు ఉదయించాయి. సరిగ్గా అప్పుడే సన్ గ్రూప్ చైర్మన్ కొడుకు కారు నా ముందు వచ్చి ఆగింది. అందులో నుంచి వాడు దిగి నా వైపు నవ్వుతూ చూసి నా చేతిని పట్టుకున్నాడు. వాడు అలా చెయ్యి పట్టుకోగానే నాకు తేళ్ళు జర్రెలు పాకినట్టు అనిపించింది. కోపంగా వాడి చెంప మీద లాగి పెట్టి కొట్టాను. దెబ్బకు వాడు భయపడి నా చేతిని వదిలేశాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న మధుమతి గారు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ఇంతలో ఆ చైర్మన్ కొడుకు నన్ను తిరిగి కొట్టడానికి చెయ్యి పైకి లేపాడు. సరిగ్గా అప్పుడే మధుమతి గారు వచ్చి ఆ చేతిని పట్టుకొని మరో చెంప మీద కొట్టారు. నా ముందే నా సిద్ధుని కొట్టాలని చూస్తావా? చంపేస్తా, జాగ్రత్త అని అరిచారు. తన కళ్ళల్లో కోపం చూసి వాడు బిత్తరపోయి చెంపలు రుద్దుకుంటూ కారెక్కి వెళ్ళిపోయాడు. ఇంతలో వర్షం మొదలైంది. నేను మధుమతి గారి వైపు చూశాను. తన కళ్ళల్లో కూడా నీళ్ళు. ఇద్దరం అలా ఏడుస్తూ ఒకరినొకరం పట్టుకున్నాము. అప్పటిదాకా గుండెల్లో ఆపుకున్న బాధ కళ్ళల్లో నుంచి జారి వర్షపు చినుకుల్లో కలిసిపోయాయి. ఎంత పెద్ద తప్పు చేయబోయానా అని నా మీద నాకే అసహ్యం వేసింది. తన కౌగిల్లో ఏడుస్తూ భారం దించుకున్నాను. ఒక్కసారి మధుమతి గారి తలను నా చేతుల్లోకి తీసుకున్నాను. తన కళ్ళల్లో నా మీద కనిపిస్తున్న ప్రేమను మాటల్లో చెప్పలేను. మధుమతి గారు అని ప్రేమగా పిలిచాను. సిద్ధు అని అన్నారు. అలా ఇద్దరం కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయాం. తెలియకుండానే తన దగ్గరకు జరిగాను. తన శ్వాస వేడిగా నాకు తగిలింది. తన గుండె సడి వేగం పెరగడం నా గుండెకు తెలుస్తోంది. తన కళ్ళు సిగ్గుతో చిన్నగా మారాయి. తన పెదవులు చలికో లేక నా ఊహల అలజడి రేపిన బిడియం వలనో తెలియదు, కానీ వణుకుతున్నాయి. ఇంతలో మాకు దూరంగా ఒక ఉరుము ఉరిమింది. సరిగ్గా అప్పుడే మా ఇద్దరి పెదవులు ఒక్కటయ్యాయి. ఆ వర్షపు చినుకుల్లో అమృత బిందువులు సేవిస్తూ కాలం మరిచి లోకం మరిచి మమ్మల్ని మేము మైమరిచి స్వర్గపు అంచులు చేరి అలా ఎంతసేపు ఉండిపోయామో మాకే తెలియదు. రోడ్డు మీద ఏదో కారు గట్టిగా హార్న్ కొట్టడంతో ఇద్దరం ఈ లోకంలోకి వచ్చాం. ఇద్దరం సిగ్గుతో తల పక్కకు తిప్పుకున్నాం. కాసేపటి తర్వాత మధుమతి గారి వంక చూశాను. ఆశ్చర్యంతో నాకు మాట పడిపోయింది. నా కళ్ళు పెద్దవయ్యాయి. ఎందుకంటే ఎదురుగా మధుమతి గారు తన రూపంలోనే కనిపిస్తున్నారు. నా వైపు చూసుకుంటే నేను నా రూపంలో ఉన్నాను. ఇది కళ లేక నా ప్రేమలోని భ్రమనా? గిల్లి చూసుకుంటే నొప్పి పుట్టింది. అంటే నిజమేనా? మధుమతి గారు కూడా అప్పుడే నా వైపు చూశారు. తను కూడా ఆశ్చర్యంతో అలాగే నోరు తెరిచి ఉండిపోయారు. ఇద్దరం కాసేపటికి షాక్ నుంచి బయటకు వచ్చి బస్టాండ్కి ఎదురుగా ఉన్న ఒక షాప్ ముందున్న అద్దంలో ఒకరినొకరం చూసుకున్నాం. సందేహం లేదు, ఇది నిజమే. అంటే మా రూపాలు మాకు తిరిగి వచ్చేశాయి. సిద్ధు, నేను చూస్తోంది నిజమేనా? నేను మళ్ళీ నా రూపంలో కనిపిస్తున్నాను అని మధుమతి గారు అడిగారు. అవునండి, నాకు కూడా అదే సందేహం కలుగుతోంది. ఇంతలో మా పక్క నుంచి ఎవరో అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదిగో మాస్టారు, టైం ఎంత అని అన్నాను. 8 సార్ అని అన్నాడు. సార్, ఆ ఒక్క పదం నా మనసుని ఇంతలా ఆనంద పెడుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను ఆంటీ, మేడం అనే పిలిచేవారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ సార్ అనే పిలుపు విన్నాను. ఎంత వినసొంపుగా ఉందో. సందేహం లేదు, మేం మళ్ళీ మాలాగా మారిపోయాం. మధుమతి గారికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. సంతోషం పట్టలేక గట్టిగా కౌగిలించుకున్నాం. తర్వాత
హలో హైదరాబాద్ అని గట్టిగా అరిచాను. నా గొంతు అబ్బాయి గొంతులాగానే ఉంది. సిద్ధు అని మధుమతి గారు కూడా అమ్మాయి గొంతుతో అరిచారు. నేను అబ్బాయిని అయిపోయానోచ్ అని అరిచాను. సరిగ్గా అప్పుడే మా ముందు ఒక ఆయన వెళ్తున్నాడు. నన్ను పైనుంచి కింద దాకా వింతగా చూశాడు. కోడిగుడ్డు ఆమ్లెట్ అయినట్టు అబ్బాయి అయిపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. కోడిగుడ్డు ఆమ్లెట్ కావడం కాదు, ఆమ్లెట్ తిరిగి కోడిగుడ్డు అయింది తెలుసా అని ఆనందంగా అన్నాను. నన్ను అలాగే చూస్తూ అర్థమైంది అన్నట్టు తల ఊపాడు. ఏమర్థమైంది అని అడిగాను. పిచ్చోళ్ల గురించి వినడమే కానీ నిజంగా చూడటం ఇదే మొదటిసారి. ఇంకా నయం, గుడ్డు గులాబ్జామ్ అయింది అనలేదు. అతని వంక నేను మధుమతి గారు కోపంగా చూశాం. దెబ్బకు వాడు భయపడి పారిపోయాడు. అది చూసి మేమిద్దరం నవ్వుకున్నాం. అవును సిద్ధు, మనిద్దరికీ రూపాలు తిరిగి ఎలా వచ్చాయంటావు? నాకు కూడా అదే అర్థం కావడం లేదండి. బహుశా మనమిద్దరం ముద్దు పెట్టుకోవడం వల్ల మారిపోయాం అనుకుంటా. ఈ విషయం తెలిస్తే ఎప్పుడో ముద్దు పెట్టుకునేవాళ్ళం కదా. ముద్దు అనగానే మధుమతి గారు సిగ్గుతో ఎటో చూడటం భలే అనిపించింది. ఇన్ని రోజులు మధుమతి గారి అందం చూడ్డానికి అద్దం అవసరం అయ్యేది. ఇప్పుడు మాత్రం నేరుగానే చూస్తున్నాను. తనని అలా చూస్తూ ఉంటే గాలి వీయడం కూడా మర్చిందేమో. మదికి కాసేపు శ్వాస ఆడలేదు. నేను అలా చూస్తుంటే మధుమతి గారు సిగ్గుల మొగ్గ అవుతున్నారు. కాసేపటి తర్వాత, సిద్ధు ఏంటి కన్నార్పకుండా అలా చూస్తున్నావు? ఇంతకాలం అద్భుతం గురించి విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. అంత అందంగా ఉన్నానా సిద్ధు? బహుశా మీరు రోజు అన్నం తినడం మానేసి అందం తిన్నారేమో. పో సిద్ధు, నువ్వు మరీను. ముందు మనం ఇంటికి వెళ్దాం పదా అని అన్నారు. సరే అని ఇద్దరం ఇంటికి బయలుదేరాం. నేను మధుమతి గారు ఒకరినొకరం ప్రేమించుకుంటున్నామని మనసులోని మాట చెప్పుకోలేదు. కానీ తొలిముద్దు మాత్రం అనుభవం అయ్యాము. నా పెదాలకు తన అదరాలు అందించిన అమృత బిందువుల రుచి ఇంకా వీడనే లేదు. మది ఏదో ఊహాలోకంలో విహరిస్తోంది. ఎల్లుండి మధుమతి గారి పుట్టినరోజున నా మనసులోని మాట చెప్పాలి. తను ఒప్పుకున్న వెంటనే ఆ విడాకుల కాగితాలు చింపేసి తన మెడలో ఈసారి నిజంగానే 3 ముళ్ళు వేయాలి. అలా ఆలోచిస్తూ ఉండగానే ఇంటికి చేరుకున్నాం. గేటు తీసి లోపలకు అడుగు పెట్టగానే రేడియోలో నుంచి పాట వస్తుంది. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, మనసు గతి ఇంతే. ఆ పాట వింటూ పీతాంబరం ఫీల్ అవుతూ పక్కనున్న చిప్స్ ఒకటి తను తింటూ ఒకటి కరివేపాకుకు తినిపిస్తూ కూర్చున్నాడు. ఏమైంది అంకుల్ అలా ఉన్నారు అని అడిగాను. ఇంకేం కావాలి, మీ ఆంటీ నాకు రోజుకొక సినిమా చూపిస్తోంది. నిన్నటికి నిన్న యూట్యూబ్లో కొత్త రకం వంటల ఛానల్ మొదలు పెడతాను అని అంది. సరే అని అంటే వెంటనే గోరెంటాకు హల్వా చేయమంది. గోరెంటాకు చేతికి పెట్టుకుంటే పండుతుంది, చేత్తో తింటే మండుతుంది అని చెప్పినా వినదే. నీ కర్మ అని తీరా చేస్తే ముందు నన్ను తినమని వెంటబడింది. దాని నుంచి తప్పించుకునేలోగా నా తల ప్రాణం చీరకొంగులోకి వచ్చింది. తర్వాత ఆ హల్వాని బయటపడేస్తే కరివేపాకుగాడు అది ఏదో కొత్త రకం వంట అనుకొని తిన్నాడు. అంతే, వాంతుల భూకంపం, విరోచనాల సునామీ ఒకేసారి వచ్చాయి. దెబ్బకు కరోనా సోకిన కాకిపిల్లలాగా మాడిపోయాడు. నేను మధుమతి గారు కరివేపాకు వంక చూశాం. వాడి మూతి మొత్తం ఎర్రగా మారి పండుకోతిలాగా ఉన్నాడు. ఇద్దరికీ నవ్వు ఆగలేదు. ఇదేం చూశారు? ఇక ఈరోజైతే ఏకంగా ఎవరో గోవు పేడ మంచిది అని చెప్పారట. ఇక అంతే, దాంతో చపాతీ చేయమని అంటోంది. గోధుమ పిండితో చేస్తే చపాతీ అవుతుంది, అదే పేడతో చేస్తే పిడక అవుతుంది అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా వినదే. ఇలాంటివి చేస్తేనే యూట్యూబ్లో ఎక్కువ మంది చూస్తారు అని ఒకటే పోరు. సమయానికి ఆవు ఎక్కడా దొరకలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు నా చేతులతో చపాతీలాగా పిడక చేయించేది. పీతాంబరం చెప్పింది విని నేను మధుమతి గారు కడుపు పట్టుకొని నవ్వుకున్నాం. నా సంగతి సరే, ఈ సమయంలో మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు మధు అని పీతాంబరం నన్ను చూస్తూ అడిగాడు. అంకుల్, ఇక్కడున్నది మధుమతి గారు కాదు, సిద్ధు అని అన్నాను. ఆ మాట వినగానే పీతు కక్కు విమానం పట్టేంత పెద్దగా నోరు తెచ్చారు. అవునంకుల్, మేమిద్దరం తిరిగి మా రూపాల్లోకి మారిపోయాం. ఓరి దుర్మార్గుడా, లుంగి కట్టే నాతో లంగా కట్టించి నన్ను గాలికి వదిలేసి నువ్వు మాత్రం మామూలుగా మారిపోతావా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అన్నాడు. వెంటనే పీతాంబరాన్ని దగ్గరకు పిలిచి చెవిలో జరిగింది చెప్పాను. అంతే, తన కళ్ళల్లో ఒక మెరుపు. రాధికా, ఓ రాధికా
అమ్మాళి, బొమ్మాళి, ఒకసారి బయటికి రావాలి అని కేకలు వేశాడు. ఏంటి పశుపతిలా కాకుండా పశువులాగా అరుస్తున్నారు? మీ బాధేంటి? ఈరోజు తిన్నవి సరిపోలేదా అని రాధిక గారు బయటకొచ్చారు. నేను తినడానికి కాదు, నీతో తినిపించడానికి పిలిచాను అని అంటూ పీతాంబరం రాధిక గారిని పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నేను మధుమతి గారు సిగ్గుతో కళ్ళు మూసుకున్నాం. కరివేపాకు తోక ఊపుకుంటూ ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. ఇంతలో ఒక చిన్న వెలుగు వచ్చి మా కళ్ళకు కొన్ని క్షణాలు ఏమీ కనపడలేదు. కళ్ళు నులుముకొని వారి వంక చూశాం. పీతాంబరం రాధిక గారు ఒకరినొకరు వింతగా చూసుకుంటున్నారు. చూస్తుంటే వాళ్ళు కూడా మళ్ళీ మామూలుగా మారిపోయినట్టున్నారు. పీతాంబరం ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నేను మగాడిలా మారిపోయానో అని అరుస్తూ గెంతుతున్నాడు. ఆయనను చూసి నేను మధుమతి గారు నవ్వుకున్నాం. సిద్ధు, గుంతలు పడిన ఇత్తడి బిందెకు సొట్టలు తీసినట్టుగా నన్ను తిరిగి భలే మార్చేశావు. ఇక చూసుకో నా ప్రతాపం. ఒసేయ్ రాధిక, వెళ్ళి పాలకూరతో పాయసం, అరటికాయతో ఆవకాయ, మామిడి పండుతో మజ్జిగ చారు, సున్నుండలతో సాంబారు చేపో అని అరిచారు. వెంటనే రాధిక గారు, పీతూ, కేవలం మీ రూపం మాత్రమే మీకు తిరిగి వచ్చింది. నీ పని నుంచి విముక్తి కాదు. తేడా వస్తే చూశారుగా అంటూ పక్కనే ఉన్న చీపురు చేతుల్లోకి తీసుకున్నారు. అంటే రూపం మారినా రూల్స్ మారలేదన్నమాట. అంతేగా అంతేగా. అప్పుడే రేడియోలో నుంచి పాట వచ్చింది. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అది విని పీతాంబరంతో సహా అందరం మనసారా నవ్వుకున్నాం. ఇంతలో కరివేపాకు, మీరు బాగానే ఉన్నారు, మరి నా సంగతేంటి? సిద్ధు ఏమో మధుమతికి, పీతాంబరం రాధికకు ముద్దు పెట్టుకుని తిరిగి మారిపోయారు. నేనెవరికి ముద్దు పెట్టాలి? ఇంకెవరికి, నీలా మారిన కుక్కకు ముద్దు పెట్టాలి అని పీతాంబరం అన్నాడు. ఛీ, దీనమ్మ జీవితం. జ్యోతిష్యుడు నీ మొదటి ముద్దు జీవితంలోకి మర్చిపోలేవు అంటే ఏంటో అనుకున్నా. ఒక కుక్కకు పెట్టాల్సి వస్తుంది అని కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు నాలా మారిన ఆ కుక్కని ఎక్కడ పట్టుకోవాలో ఏంటో. బాధపడకురా కక్కు, వచ్చే వారంలో కర్పూరంతో పెళ్ళికి వెళ్దాం అని చెప్పా కదా. వెళ్ళి ఆ పెళ్ళిని ఆపి నీకు కుక్కకు ముద్దు పెట్టించే బాధ్యత నాది. ఆ మాట అన్నావు చాలు పీతూ. ఎలాగూ అందరం సంతోషంగా ఉన్నాం కదా, రేపందరం ఎక్కడికైనా వెళ్దామా అని పీతాంబరం అడిగాడు. రేపు మాకు ఆఫీస్ ఉంది అంకుల్ అని అన్నాను. ఆఫీస్దేముంది, లవ్ లెటర్ రాసేయి సిద్ధు. లవ్ లెటరా అని ఆశ్చర్యంగా అడిగాను. అదే సిద్ధు, చిన్నప్పుడు స్కూల్ తప్పించడానికి టీచర్కి కథ రాస్తాం కదా, అది. ఒకసారి మా హెడ్ మాస్టర్కి లవ్ లెటర్ రాస్తే అది చదివి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కూల్కి సెలవు తీసుకో కానీ ఇంకెప్పుడు రాయకు అన్నాడు తెలుసా. ఇంతకీ అంత గొప్పగా ఏం రాశారు అంకుల్? డార్లింగ్ హెడ్ మాస్టర్, నిన్న ఫాదర్ ఐస్ క్రీమ్ టేక్, ఐ కడుపు ఫుల్ ఈట్. టుడే జ్వరం కేమ్, ఐ యామ్ వణికింగ్, కాబట్టి నో స్కూల్. యువర్స్ లవింగ్లీ పీతాంబరం, 3rd క్లాస్, 2nd టైం. అది వినగానే మాకు నవ్వు ఆగలేదు. అంకుల్, ఇది లవ్ లెటర్ కాదు, లీవ్ లెటర్. ఏదో ఒకట్లే, కావాలంటే చెప్పు, రేపు మీ ఆఫీస్ కోసం ఒకటి రాసిస్తాను. అంత అదృష్టం వద్దులే అంకుల్, మేమే ఏదో ఒకటి చెప్పి లీవ్ తీసుకుంటాం. అయితే ఓకే. కాసేపు అందరం కబుర్లలో పడిపోయాం. తర్వాత మధుమతి గారు రాధిక లోపలికి వెళ్ళిపోయారు. నేను పీతాంబరం అక్కడే కూర్చుని ఉన్నాం. అవునంకుల్, నేనంటే మధుమతి గారికి ముద్దు పెట్టలేకపోయాను. మీరిద్దరూ భార్యాభర్తలే కదా, ఆ ముద్దు పెట్టుకుని ఉంటే ఎప్పుడో మామూలుగా మారిపోయేవాళ్ళు కదా. సిద్ధు, నేను మగాడిగా ఉన్నప్పుడు సిగరెట్లు బాగా తాగేవాడిని. ఆ వాసనకు తను ముద్దు పెట్టుకొనిచ్చేది కాదు. నాకు కోపం వచ్చేది. నేను తనలా మారిపోయాక ఆ వాసన ఎంత దారుణంగా ఉంటుందో అర్థమైంది. ఆ తర్వాత నేను పెట్టుకోలేకపోయాను. అంటే ధూమపానం ఆరోగ్యానికే కాదు, ముద్దుకు కూడా హానికరం అన్నమాట. నా మాటకు పీతాంబరం నవ్వేశాడు. నా సంగతి వదిలేయ్, మధుమతికి నీ మనసులోని మాట ఎప్పుడు చెప్తున్నావు? రేపు సరిగ్గా రాత్రి 12 గంటలకు తన పుట్టినరోజు వస్తుంది కదా, అప్పుడు చెప్పేస్తా అంకుల్. మీరిద్దరూ నవ్వుతూ నిజమైన జంటగా నా ముందు తిరిగితే చూడాలని ఉంది సిద్ధు. మీ కళ నా కళ తీరబోయే రోజు దగ్గరలోనే ఉంది అని నవ్వేశాను. తీరంలా నుంచున్న నాకు అలలా మధుమతి గారి ప్రేమ అందే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
నేను, మధుమతి గారు, అలాగే పీతాంబరం, రాధిక గారు తిరిగి మా రూపాల్లోకి మారిపోయినందుకు ఆ ఆనందం సెలబ్రేట్ చేసుకుందామని ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టాము. ఉదయాన్నే లేచి త్వరగానే రెడీ అయిపోయాను. మధుమతి గారి కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతకాలం తనని చూడాలంటే అద్దం అవసరం అయ్యేది. ఇప్పుడు నేరుగా చూస్తుంటే నా మనసు సంతోషం పట్టలేకపోతోంది. తను ఆకుపచ్చ చీరలో రామచిలుక మాదిరి ఉంది. ఎవరైనా ప్రేమించిన అమ్మాయి అందాన్ని కళ్ళతో చూస్తారు. కానీ ఆ దేవుడు నాకు ఆ అందాన్ని కొన్ని రోజులు మోసే అదృష్టం కూడా ఇచ్చాడు. ఇలాంటి దసరా ఆఫర్ దొరకాలంటే ఎక్కడో సుడి ఉండాలేమో. ఇంతలో మధుమతి గారు, సిద్ధు, నేను కూడా రెడీ, వెళ్దామా అని బయటకొచ్చారు. ఒక్క నిమిషం అని చెప్పి తన దగ్గరగా వెళ్ళాను. మా ఇద్దరి మధ్య దూరం కొన్ని అంగుళాలు మాత్రమే ఉంది. తన ఊపిరి వేగం పెరిగింది. గుండె సడి కూడా రెట్టింపు అయింది. తన కన్రెప్పలు కాలం కంటే వేగంగా మూసుకుంటున్నాయి. నా చేతిని అలాగే తన మోము దగ్గరకు చేర్చాను. సిగ్గుతో తన బుగ్గలు మందారంలా ఎరుపెక్కాయి. నేను సుతారంగా నా వేలితో తన కంటి దగ్గరున్న కాటుకను తీసుకున్నాను. తను ఆశ్చర్యంగా చూసింది. నేను అలాగే కిందకు వంగి తన కాలిని నా చేతులతో పట్టుకొని నా మోకాలి మీద ఉంచాను. ఆ కాటుకను తన అరికాలుకు దిష్టి చుక్కలాగా పెట్టాను. తాను రెప్ప వేయడం కూడా ఆపేసి నన్నే చూస్తోంది. ఏంటి సిద్ధు, ఇప్పుడు ఆ దిష్టి చుక్క అవసరమా అని ఆశ్చర్యంగా అడిగింది. అలా అంటారేంటి? మీరిలా కానీ బయటకు వస్తే యాక్సిడెంట్లు అయిపోతాయి. మరీ ఇంత అందం దగ్గర పెట్టుకోకపోతే కాస్త బ్యాంకులో దాచుకోవచ్చు కదా, వడ్డీ అయినా వస్తుంది. నా మాటకు తను నవ్వేసింది. ఆ నవ్వులో ముత్యాలు రాలుతున్నాయేమో. నా మనసు వాటిని వెతుకుతూ అలా అలా గాల్లో గింగరాలు కొట్టింది. అది చూస్తూ నేను కూడా నవ్వాను. సరిగ్గా అప్పుడే మా నవ్వుతో పాటు బౌబౌలు వినిపించాయి. ఇదేంటబ్బా అని పక్కకు చూస్తే కరివేపాకు. నువ్వెప్పుడొచ్చావురా అని అడిగాను. మీరు పగలే వెన్నెల జగమే ఊయలా అని ఊటీలో డ్యూయెట్ పాడుకుంటున్నప్పుడే వచ్చాను. ఆ మాటకు మధుమతి గారు ముసిముసిగా నవ్వారు. సరేలే, అందరూ రెడీ అయిపోయారా? మీ ఇద్దరి కోసమే వెయిటింగ్. సరే అని అందరం కిందకు వచ్చాం. అప్పటికే పీతాంబరం, రాధిక గారు కారులో మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేం నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నాం. అవును అంకుల్, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని పీతాంబరాన్ని అడిగాను. ఎగ్ రైస్ అని అన్నాడు. అది వినగానే అందరం వింతగా చూసాం. ఎగ్ రైసా? అదేంటి పీతూ అని కరివేపాకు అన్నాడు. అదే కక్కు, ముందే చెప్పకుండా అన్నీ ప్లాన్ చేసి సరైన సమయానికి సడన్గా చూపిస్తారు చూడు, అదన్నమాట. పీతూ, నీ తెలివి తెల్లారినట్టే ఉంది. అది ఎగ్ రైసు పిగ్ రైసు కాదు, సర్ప్రైజ్. ఏదో ఒక రైస్లే. అది విని అందరం నవ్వేశాం. ముందు పెట్రోల్ కొట్టించుకుందామని కారు ఒక బంకు దగ్గర ఆపాం. బాబు, ఒక 10 లీటర్లు పెట్రోల్ కొట్టు. వాడు అలాగే కొట్టి, సార్ బిల్లు 1080 రూపాయలు అని అన్నాడు. నేను అడిగింది 10 లీటర్లే అని పీతాంబరం అమాయకంగా చెప్పాడు. నేను కొట్టింది కూడా అంతే సార్, ఇప్పుడు పెట్రోల్ రేటు 108. ఓరి మీ దింపదిగా, అది పెట్రోల్ రేట్ అనుకున్నారా లేక తల మీద జుట్టు అనుకున్నారా? అలా పెంచుతారేంటి? ట్యాంకు ఫుల్ కొట్టించాలంటే మా ఇంటి కాగితాలు అడిగేలా ఉన్నారే. ఇలాగే పెరిగితే ముందు ముందు పెళ్ళికొడుక్కి కట్నంగా 10 లీటర్ల పెట్రోలు, ఆడపడుచు లాంఛనంగా 5 లీటర్ల డీజిల్ అడిగేలా ఉన్నారే అని డబ్బు తీసి ఇచ్చాడు. కూల్ పీతూ, నీకు ఈ మధ్య ఆవేశం ఎక్కువైంది అని కక్కు అన్నాడు. ఇలాంటివి వింటే ఆవేశం రాక అనుష్క వస్తుందా? సర్లే పద, లేట్ అవుతుంది. తర్వాత మా కారు కదిలింది. మా ప్రయాణం అంత్యాక్షరి ఆడుతూ పాటలు పాడుతూ సరదాగా ముందుకు సాగింది. కాసేపటికి కారు ఒక చోట ఆగింది. దిగి చూస్తే ఎదురుగా ఒక పెద్ద బోర్డు ఉంది. దాని మీద వండర్లా అని ఉంది. దీని గురించి చాలా విన్నాను, కానీ ఎదురుగా చూడటం ఇదే మొదటిసారి. పీతూ అంకుల్, మీ ఎగ్ రైస్ భలే ఉంది అని అన్నాను. నా మాటకు అందరూ నవ్వేశారు. తర్వాత అందరం లోపలికి వెళ్ళాము. అక్కడ రకరకాల రంగుల రాట్నాలు ఉన్నాయి, అలాగే వాటర్ రైడ్స్ కూడా. వాటన్నింటినీ చూస్తూ అందరం కాసేపు మమ్మల్ని మేము మైమర్చిపోయాము. ముందుగా అందరం ఇది ఎక్కుదాం అని మధుమతి గారు ఆనందంగా ఒకవైపు చూపించారు. దానిని చూడగానే నా గుండె ఆగినట్టయింది. అది మామూలు రంగుల రాట్నం కాదు, మొత్తం గింగిరాలు తిప్పేది. నాకు మామూలుది ఎక్కితేనే 2 రోజులు జ్వరం వస్తుంది. ఇంకా ఇది ఎక్కానంటే అంతే. ఇంకా అమ్మో, నా వల్ల కాదు, కావాలంటే మీరందరూ ఎక్కండి అన్నాను నేను. ఏమైంది సిద్ధు
నాకు చాలా భయం. అరే, అదేమంత భయం ఉండదు సిద్ధు. అలా వెళ్తాం, ఇలా వస్తాం. అయినా మనిషి అన్నాక కాస్తంత ధైర్యం ఉండాలోయ్ అని పీతాంబరం ఎగసెక్కాలు చేశాడు. అవును సిద్ధు, నేనైతే 3వ తరగతిలోనే 40 అడుగుల ఎత్తు నుంచి దూకాను తెలుసా అని కరివేపాకు అన్నాడు. అవునా, మరి నీకేం కాలేదా అని ఆతృతగా అడిగాం. ఎందుకవుతుంది, నేను దూకింది కలలో కదా. ఎదవ పంచులేసావంటే సంచిలో కుక్కి మున్సిపాలిటీ వాళ్ళకు పట్టిస్తాను అని పీతాంబరం అన్నాడు. దెబ్బకు భయపడి నోరు మూసుకున్నాడు. నువ్వు పద సిద్ధు, నీకు తోడుగా నేనుంటాను కదా అని మధుమతి గారు బలవంతంగా నన్ను లాక్కొని వెళ్ళి అందులో కూర్చోబెట్టారు. మా ముందు రాధిక గారు కూర్చున్నారు. నేను మధుమతి గారు పక్కపక్కన కూర్చున్నాం. మా వెనుక పీతాంబరం, కరివేపాకు. ముందు అసలు కుక్కను ఎక్కించము అన్నారు. బాగా బ్రతిమాలితే చివరకు ఒప్పుకున్నారు. మెల్లగా మా రైడ్ మొదలైంది. నా గుండె వేగం రెట్టింపైంది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడే మధుమతి గారు, సిద్ధు, నీకు భయంగా ఉంది అనిపిస్తే మనసులో నీకు ఇష్టమైన వారితో ఉన్నట్టు ఊహించుకో. ఆ ఊహ కలిగించే ఆనందం ముందు ఈ భయం చిన్నగా అవుతుంది. అయినా నీకు ఏమీ అవ్వకుండా నీ పక్కనే నేనున్నా కదా. నా చేతి వేళ్లను తన చేతిలోకి తీసుకున్నారు. నేనైతే తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాను. మధుమతి గారు రైడ్ మొదలయ్యాక చిన్న పిల్లలాగా కేరింతలు కొడుతున్నారు. తన ఆనందం చూస్తూ మెల్లగా కాస్త భయం తగ్గించుకున్నాను. తన అల్లరి నాలో అలజడి రేపింది. తనతో గడుపుతున్న ప్రతి క్షణం మధుర జ్ఞాపకమే. ఇలా ఆలోచిస్తూనే ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. ఒరే యాపండ్రో, మీ అమ్మ కడుపులు మాడా, గుండె గులాబ్జాం అయ్యేలా ఉంది అని నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందంలాగా పీతాంబరం ఒకటే అరుపు. ఇక కరివేపాకైతే కాస్త స్లో చెయ్యన్నా, దూకేస్తాను అని భయంతో అరుస్తున్నాడు. వాళ్ళని చూసి నాకు మధుమతి గారికి నవ్వు ఆగలేదు. రైడ్ అయిపోయాక కిందకి వచ్చాం. ఏంటంకుల్ ధైర్యం అన్నారు, అలా అరిచారేంటి? ధైర్యమా తోటకూర కట్ట. వాడు తిప్పిన స్పీడ్కి ఎక్కడ నా జాయింట్లు జారిపోతాయో అని భయం వేసింది. ఇంతలో మాతో పాటు రైడ్లో ఎక్కిన ఒక ఆయన, రైడ్ బాగుంది కానీ వర్షం పడకపోతే బాగుండేది అనుకుంటూ వెళ్ళిపోయాడు. వర్షమా, అది ఎప్పుడు కురిసింది అని నేను మధుమతి గారు ఆశ్చర్యంగా అన్నాం. అప్పుడు పీతాంబరం, సిద్ధు, ఆయన మా వెనకే కూర్చున్నాడు. అది వర్షం కాదు, మన కరివేపాకు భయంతో పిచికారీ చేశాళ్లే. కరివేపాకు ఏదో ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వాళ్ళలాగా సిగ్గుపడుతున్నాడు. అది చూసి మేము అందరం పడి పడి నవ్వాం. ఆ తర్వాత అక్కడే ఉన్న మరికొన్ని చిన్న రైళ్ళు ఎక్కాం. అలాగే నీళ్ళల్లోకి చేరి ఆడుకున్నాం. అందరం మా వయసు మరిచి చిన్నపిల్లల్లాగా మారిపోయాం. వాటర్ రైడ్లు మరీ అంత భయం అనిపించలేదు. మా అల్లరితో మొత్తం సందడిగా మారిపోయింది. ఇంతలో అందరికీ ఆకలి వేయడంతో అక్కడే ఉన్న హోటల్లో తిన్నాం. ఖరీదు మాత్రం ఎక్కువే. పాపం రాధిక గారు అందరికీ కలిపి ఇంటి దగ్గరే పులిహోర చేసుకుని వచ్చారు. మధ్యతరగతి కుటుంబాల్లో అమ్మలు మనం ఎక్కడికైనా బయటకు వెళ్తామంటే చాలు, ముందు భోజనం తయారు చేసి క్యారియర్ కట్టేస్తారు. దానివల్ల డబ్బు ఆదా అవుతుంది, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది అని వాళ్ళ ఆలోచన. కానీ మా దరిద్రం కొద్దీ గేటు దగ్గర ఆహారాన్ని లోపలికి అనుమతించలేదు. ఇక చేసేదేం లేక లోపలే ఉన్న హోటల్లోనే తినేసాం. తర్వాత చిన్న చిన్న ఆటలు కూడా కనిపించాయి. గన్తో బెలూన్ని కాల్చడం, రింగ్ తీసుకొని వస్తువు మీద వేయడం, బాల్తో గ్లాసులు కొట్టడం లాంటివి అవన్నీ ఆడేశాం. ఇక అక్కడే 3D వీడియో ఉంటే వెళ్ళాం. ఆ కళ్ళద్దాలు పెట్టుకొని స్క్రీన్ మీద చూస్తుంటే మా కళ్ళ ముందే అంతా జరుగుతున్నట్టు అనిపించింది. మధుమతి గారు అందులోని రాకాసి బల్లి నిజంగానే తన మీదకు వస్తుందేమో అనే భయంతో నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే అద్దాల గదిలోకి వెళ్ళాం. అక్కడ ఎటు చూసినా అద్దాలుంటాయి. వాటి మధ్యలో నుంచి బయటకు రావాలి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో అస్సలు అర్థం కాదు. దారి ఉంది అనుకొని ముందుకు వెళ్తే అక్కడ దారి ఉండదు. అద్దం అనుకొని తాకితే అక్కడ దారి ఉంటుంది. అందులో నుంచి బయటపడడం భలే సరదాగా అనిపించింది. ఇలా రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది. అందరం ఆటల్లో పడి అలసి సొలసి సాయంత్రం ఇంటికి తిరిగి బయలుదేరాం. రాధిక గారు తెచ్చిన పులిహోర దారిలో కనపడిన బిచ్చగాళ్లకు పంచిపెట్టాం. మధుమతి గారు అప్పటికే బాగా అలసిపోవడంతో ఇంటికి రాగానే పడుకునేశారు. తను పడుకునేదాకా ఎదురు చూసిన నేను తను నిద్రలోకి జారుకోగానే డోర్ లాక్ చేసి బయటకొచ్చాను. పీతాంబరానికి ఫోన్ చేశాను. మెల్లగా తను కరివేపాకు మేడపైకి వచ్చారు.
అంకుల్, నేను చెప్పినవి మొత్తం అన్నీ తెచ్చారా? నిన్ననే తెచ్చేశాను సిద్ధు అని కొన్ని ప్యాకెట్స్ బయట పెట్టారు. రేపు మధుమతి గారి పుట్టినరోజు, అందుకే ఈ హడావిడి. ఇద్దరం కలిసి బెలూన్స్ ఊదడం మొదలుపెట్టాము. కాసేపటి తర్వాత, పీతూ, నాకొక సందేహం. మన చుట్టూ గాలి ఉంటుంది కదా, మన ముక్కులో దూరినట్టే ఈ బెలూన్లోకి కూడా అదే దూరిపోయి పెద్దగా అయిపోవచ్చు కదా, అప్పుడు మనం ఇలా ఊదాల్సిన పని లేదు అని కరివేపాకు పెద్ద ఐఏఎస్ ప్రశ్న వేశాడు. మంచి సందేహం రా కక్కు. ఒక పని చెయ్యి, రేపు కర్పూరం కనిపిస్తుంది కదా, తనని అడుగు, సరిగ్గా చెప్తుంది. తలతిక్క ప్రశ్నలు ఆపి పని చూడు అని పీతూ కసిరాడు. వాళ్ళ గొడవ చూసి నాకు నవ్వొచ్చింది. తర్వాత మొత్తం బెలూన్స్తో అలాగే రకరకాల డెకరేషన్ వస్తువులతో ఆ చోటంతా అందంగా అలంకరించాము. వాటన్నింటి మధ్యలో కేక్ కోసం బెంచ్ వేశాము. తలుపు దగ్గర నుంచి అక్కడి దాకా మధుమతి గారు నడిచే దారిలో గులాబీ పువ్వులు పరిచాము. ఇంకా ప్రత్యేకంగా టపాసులు కూడా తెప్పించాను. ఇలా మొత్తం ఏర్పాటు చేశాము. అన్నీ అయిపోయే సమయానికి 11 అయింది. ఇంకా గంటసేపు ఉంది. ఈలోగా కాసేపు పడుకుంటాము అని పీతాంబరం, కరివేపాకు ఒక కునుకు వేశారు. నేను మాత్రం 12 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను. పైన నా కోసం తోడుగా చందమామ ఉన్నాడు. ఇద్దరం మా ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ గడిపాం. ఈరోజు నా మనసులోని మాట మధుమతి గారికి ఎలాగైనా చెప్పాలి. నా లోపల దాచుకున్న అనంతమైన ప్రేమను తన ముందు పరిచే క్షణం కోసం ఎదురుచూస్తూ, తన ఊహల జడివానలో తడుస్తూ ఎదురుచూస్తున్నాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.